మిసైల్స్ ను మనం ప్రయోగిస్తున్నాం. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ దిశగా పూర్తిగా వెళ్తున్న పరిస్థితి. భారత క్షిపణి దాడులు పాకిస్తాన్లోని ప్రధాన నగరాల మీద చేస్తున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ప్రధాని నివాసం దగ్గర బాంబులు పడ్డ పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే సురక్షిత ప్రదేశానికి పాకిస్తాన్ ప్రధాని తరలించారు, పారిపోయారు. పాకిస్తాన్ ప్రధాని పారిపోయిన పరిస్థితి. 20 కిలోమీటర్ల పరిధిలోనే ఘటన జరగడంతో షరీఫ్ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లోకి తరలించినట్టుగా సమాచారం అందుతోంది. కరాచీ పోర్ట్ మొత్తం కూడా, ఎంటైర్ పోర్ట్ అంతా కూడా ఆష్ అంటే బూడిదగా మారిన పరిస్థితి. సో మొత్తానికి ఒక విధంగా పాకిస్తాన్లో అంతా కూడా దివాళీ పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పాకిస్తాన్లో దివాళీ మన ఆర్మీ వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్న పరిస్థితి. ట్రంప్ ప్రభుత్వం భారతదేశంలో టెర్రరిజం విషయంలో ఫైట్ చేసేందుకు మేము కమిట్ ఉన్నాం. టర్కీ కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. తర్వాత రేపన్నది రూపు ఉంటుందా పాకిస్తాన్ అని చెప్పినట్టుగా తెలుస్తోంది. కరాచీ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అదేవిధంగా షాబాజ్ షరీఫ్ బంకర్లో దాగుకున్న పరిస్థితి. సో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్కు కాళరాత్రిగా చెప్పొచ్చు. ఎవరైతే ఉన్నారో 2 పాకిస్తానీ డ్రోన్స్ ను షాట్ డౌన్ చేశారు ఇండియన్ ఎయిర్మీ డిఫెన్స్ యూనిట్స్ నౌషెరా సెక్టార్లో. తర్వాత ఆర్టిలరీ ఫైర్స్ కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోతుంది. క్వెట్టా పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో క్వెట్టాను పూర్తిగా కూడా మన వాళ్ళ సహకారంతో ఇటు మన వైపు దాడి చేస్తున్నాం, ఇంకోవైపు వాళ్ళు దాడి చేస్తున్న నేపథ్యంలో క్వెట్టా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటుంది. ఆ క్వెట్టా నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెళుతున్న పరిస్థితి. ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నారు. ఆసిమ్ మునీర్ ఎవరైతే గట్టిగా మాట్లాడారో, మొన్నటి వరకు చాలా ఎక్కువ మాట్లాడారో, అతను పూర్తిగా కూడా ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. అతని బదులు కొత్త ఆర్మీ చీఫ్ ను ఎన్నుకుంటారని కూడా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్న పరిస్థితి. తర్వాత ఆసిమ్ మునీర్ ప్లేస్ లో షంషాద్ మిర్జా కొత్త పాకిస్తాన్ ఆర్మీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే 2 పాకిస్తాన్ డ్రోన్స్ ని మన వాళ్ళు షాట్ డౌన్ చేశారు. ఇండియన్ ఆర్మీ నౌషెరా సెక్టార్ లో సమాచారం అందుతుంది. ఉరీ కుప్వారా సెక్టార్ లో పాకిస్తాన్ పౌరుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది, కాల్పులు జరుపుతోంది. సౌదీ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ ను విజిట్ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి ఆదెల్ అల్ జుబీర్ ఈజ్ లైక్లీ టు విజిట్ పాకిస్తాన్. న్యూఢిల్లీకి వచ్చి జయశంకర్ ను సౌదీ విదేశాంగ శాఖ మంత్రి మే 7వ తేదీ కలిశారు. వెంటనే ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయ్యే ముందు ఇప్పుడు సౌదీ ఫారెన్ మినిస్టర్ ఆదెల్ అల్ జుబీర్ బహుశా మెసేజ్ తో వెళ్లి పాకిస్తాన్ మీరు ఇంకా లోకిపోండి, మీరు ఆపండి అని చెప్పిపోయిన పరిస్థితి. షరీఫ్ ఫ్యామిలీ ఫిరోజ్పూర్ సమీపంలో మన వాళ్ళు డ్రోన్ వదిలారు. దాంతో పంజాబ్ సింహంగా చెప్తారు, సింహం కాదు ఇప్పుడు షాబాజ్ షరీఫ్. పిల్లిలాగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాక్ ఆర్మీ చీఫ్ ను అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆసిమ్ మునీర్ ఏం చేస్తున్నారు? ఆసిమ్ మునీర్ ఒక విధంగా చెప్పాలంటే అతను పూర్తిగా ఫెయిల్ అయ్యాడని పాకిస్తాన్ భావిస్తోంది. అందుకని అతని ప్లేస్ లో వేరే వాళ్ళని ఆర్మీ టేక్ ఓవర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. పెషావర్ మీద భారత్ భీకర దాడి చేసింది. ఒక విధంగా పెషావర్ లో రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నో లిమిట్ విల్ బికమ్ అబ్స్టకిల్ టు ప్రొటెక్ట్ ఇండియా సావర్నిటీ. ఐ హోప్ విత్ ఫస్ట్ రే ఆఫ్ సూర్య విల్ విట్నెస్ ఎ న్యూ హిస్టరీ. రాత్రికి రాత్రి మేము
పాకిస్తాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాం చూడండి, 24 గంటలు ఈ రాత్రి గండం గడుస్తుందా లేదా అన్న విధంగా నడుస్తుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పూర్తిగా మిసైళ్లతో దాడి జరుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకు తప్పు చేశామా, భారత్తో దాడికి దిగి ఎందుకు ఈ పాపం చేశామా, అనవసరంగా ఎందుకు గోక్కున్నాం అని పాకిస్తాన్ టెన్షన్ పడే విధంగా మన వాళ్ళు తుమ్ము రేపుతున్నారు, తుక్కు కొడుతున్న పరిస్థితి. తర్వాత చండీగఢ్లో చాలా చోట్ల కూడా లైట్స్ స్విచ్ ఆఫ్ చేయమని, బ్లాక్అవుట్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఈ విధంగా జరిగిన నేపథ్యంలో మొత్తం 24 మిసైల్స్ ను పాకిస్తాన్ వదిలితే 25 నిమిషాల లోపల మనం వాటన్నిటిని కూడా నేలమట్టం చేసిన పరిస్థితి. ఎంత క్విక్ గా మనం ఉందంటే ఆపరేషన్ సుదర్శన్ చక్ర అని చెప్తున్నారు, కొత్త ఆపరేషన్. ఈ ఆపరేషన్ సుదర్శన్ చక్రాను దిగ్విజయంగా మన వాళ్ళు చేసి చూపిస్తున్నారు. పాకిస్తాన్ సిచ్యువేషన్ చాలా దారుణమైన పరిస్థితి పాకిస్తాన్ లో మనకు కనబడుతుంది. అయితే విమాన ప్రయాణికులకు ఒక హెచ్చరిక, ఎయిర్ ఇండియా కానీ, ఆకాష్ కానీ, ఇండిగో కానీ వీళ్ళంతా కూడా ట్రావెల్ అడ్వైజరీ చేశారు. ఎయిర్పోర్ట్స్ కి కనీసం 3 గంటల ముందు పోండి, ఇంతకుముందు గంట ముందు పోతే చాలు, ఇప్పుడు 3 అవర్స్ ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్లస్ రెండవది ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్స్ కు వెళ్లే వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో హ్యాండ్ లగేజ్ మాత్రమే ఇప్పుడు పర్మిట్ చేసే అవకాశం ఉంది, మిగతా లగేజ్ పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇస్లామాబాద్ కానీ, లాహోర్ కానీ, సియాల్కోట్ కానీ ఇవన్నిటిని కూడా మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. రేపటికి రూపం లేదనే విధంగా ఈ ప్లేసెస్ అన్నిటికీ రూపం లేదనే విధంగా చేస్తున్నారు. చూస్తే కనుక రేపు ఉదయం లేసేసరికి అసలు పాకిస్తాన్ ఉంటుందా లేదా అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి కరాచీ పోర్ట్ మీద జరుగుతున్న దాడి ఒకసారి మనం చూద్దాం. కరాచీ పోర్ట్ ఏ విధంగా డిస్ట్రక్షన్ అవుతుందో మనం చూస్తున్నాం. కరాచీ పోర్ట్ ఏ విధంగా, కరాచీ పోర్టును మనోళ్ళు ఏ విధంగా లేపేస్తున్నారో ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కరాచీ పోర్ట్ ధ్వంసమైంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కరాచీ పోర్టు. ఆ కరాచీ పోర్టులో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. మన ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా ఏంటన్నది మరొకసారి నేను విజువల్ ప్లే చేస్తున్నాను. కరాచీ పోర్ట్లో ఏ విధమైన దృశ్యాలు ఇప్పుడు కనబడుతున్నాయో మనం చూడొచ్చు. రేపటికి రూపు లేదు, పాకిస్తాన్ అసలు రేపు ఉంటుందా లేదా అనే విధంగా మన వాళ్ళు అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కరాచీ పోర్టుకు సంబంధించిన సిచ్యువేషన్. యురీ బార్డర్ లో మాత్రం పాకిస్తాన్ అక్కడ ఫైరింగ్ జరుగుతుంది, మన వాళ్ళు పూర్తిగా తిప్పికొడుతున్న పరిస్థితి. నౌషెరా సెక్టర్ లో 2 డ్రోన్స్ అన్నిటిని కూడా మన వాళ్ళు వేసేసిన పరిస్థితి. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఇది కాళరాత్రని చెప్పాల్సి ఉంటుంది. ఇంత ఈ విధంగా అటాక్ చేస్తారు అని ఊహించలేవు, కలలో కూడా ఊహించని పనులు మన వాళ్ళు రేపటికి రూపం లేదనే విధంగా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ను మన వాళ్ళు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక్క నగరం కాదు, 2 నగరాలు కాదు, ఎన్ని నగరాలంటే ఇప్పుడు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ అన్ని చోట్ల కూడా మన వాళ్ళు వేసేస్తున్న పరిస్థితి. సో పాక్ పిఎం కు సంబంధించి రెసిడెంట్ సంబంధించి షాబాజ్ షరీఫ్ ను కూడా అక్కడి నుంచి మూడ్ అవుట్ చేసిన పరిస్థితి. ఇండియా డెస్ట్రాయిస్ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అవాక్స్ ఇన్ లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్ ఇవన్నీ చోట్ల కూడా లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్ లో డిఫెన్స్ సిస్టమ్ అన్నిటి కూడా మన వాళ్ళు లేపేసిన పరిస్థితి. మొత్తం వెస్టర్న్ బార్డర్ అంతా కూడా ఎంగేజ్మెంట్ జరుగుతోంది, ఫైరింగ్ జరుగుతుంది. జమ్మూలో మిసైల్స్ ఫైర్ చేసిన వాటన్నిటి కూడా మధ్యలోనే మన వాళ్ళు అడ్డుకున్నారు. ఇక బెలూచిస్తాన్ ఫైటర్స్ రెచ్చిపోతున్నారు. క్వెట్టాను, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న క్వెట్టాను స్వాధీనం చేసే దిశగా వాళ్ళు అదైపోతున్నారు. క్వెట్టా అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్నారు. పెషావర్ మీద భీకర దాడి జరుగుతోంది. పెషావర్ అదైపోయిన పరిస్థితి. పాకిస్తాన్ ఉంటుందా పోతుందా, ఈ రాత్రి గడుస్తుందా లేదా అన్న విధంగా మన వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నారు. వాళ్ళు చేసిన
మిసైల్స్ అన్నిటిని కూడా మన వాళ్ళు వెంటనే వెళ్లిపోయిన పరిస్థితి. సో ఒక విధంగా ఇస్లామాబాద్